హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండి. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం ఇలా బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్. బనానాని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పొటాషియాన్ని ఇస్తుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. బనానాస్ డైలీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, డైరెక్ట్గా బనానా తినేదానికన్నా ఇలా కూల్గా బనానా మిల్క్ షేక్ తయారు చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు దోరగా మంచిగా వేయించుకోవాలి. పల్లీల్లో మనకు ప్రోటీను, కొవ్వు, అలా క్యాలరీలు, మన బాడీకి కావాల్సిన అన్నీ కూడా పల్లీలో చాలా పుష్కలంగా ఉంటాయి. పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పొట్టు ఊడొచ్చేంత వరకు మంచిగా వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం కదా. పల్లీల్లో పుష్కలంగా ఉంటుంది. ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన బాదం, ఇది మన గుండెకి చాలా మంచిది. మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. డైలీ ఒక 4-5 నానబెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. బాగా పండిన 2 అరటిపళ్ళని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ బనానా పీసెస్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. బనానా మిక్సీ పట్టడం వల్ల కొంచెం కలర్ మారుతుంది. అలా కలర్ మారకుండా ఉండడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే కలర్ అనేది కొంచెం నల్లగా రాకుండా బాగా ఉంటుంది. ఇంకా ఎటువంటి షుగర్ అటు ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు. మన బనానా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. వీటిని మిక్సీ పడదాం. ఫస్ట్ మనం మిల్క్ యాడ్ చేయకుండా బాదం, పల్లీలు, బనానా అన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మరగబెట్టిన తర్వాత చల్లార్చిన మిల్క్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా పల్చగా కాకుండా అలాగని చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన కొంచెం చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్, కొంచెం హార్లిక్స్ కట్ చేసి తురుముకొని పెట్టుకున్న బాదంతో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ చాలా ఆరోగ్యం కూడా. ఈ జ్యూస్లో వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని కూల్గా తాగేయండి. మా వాళ్ళకైతే బాగా నచ్చింది. మధ్యలో బాదం పప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మా బుడ్డదైతే ఇమ్మంటే పారిపోతుంది, నేను ఎక్కడ తీసేసుకుంటానని. బాగుందని చెప్తున్నాడు మా బాబు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.